జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్ ప్లాంట్ నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు. పనులు పూర్వప్రారంభం జరిగినాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టుకి అనుమతులు మొత్తం మేమే ఇచ్చాం, నీళ్లు ఇచ్చాం, రోడ్లు ఇచ్చాం, అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వాళ్ళ క్రెడిట్ చోరీ జరుగుతూ ఉందంటూ ఆయన ట్వీట్ చేస్తూ జిందాల్ జగన్ రెడ్డిని పొగుడుతా, జగన్ రెడ్డికి అభినందనలు తెలుపుతా ట్వీట్ చేసిందని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. జిందాల్ కానీ జిందాల్ స్టీల్ ప్లాంట్ కానీ ఆ రెండు హ్యాండిల్స్లో ఎక్కడ దాని గురించి ట్వీట్ చేయలేదు. ఇది అబద్ధం అన్న సంగతి బయటపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో జిందాల్ కంపెనీ చంద్రబాబు నాయుడికి భయపడి ఇక్కడి నుంచి పారిపోయిందని చెప్పి నిన్న ప్రారంభోత్సవం అయిన తర్వాత మళ్ళీ జిందాల్ను పొగుడుతా శుభాకాంక్షలు తెలియజేశాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పలా. ఇదే జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేసి ఎందుకు పనులు మొదలు పెట్టలేకపోయాడు, ఎందుకు పూర్తి చేయలేకపోయాడు అన్నది ప్రశ్న. జిందాల్ ప్రాజెక్ట్ ఏంటి, దానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేయడం, గతంలో వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు శంకుస్థాపన చేసినా కూడా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నేను జిందాల్ ప్రారంభోత్సవం జరిగింది, కార్యక్రమాలు మొదలవుతూ ఉన్నాయి. 28లో ప్రారంభోత్సవాన్ని కూడా నిన్నే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ నేనే తీసుకొచ్చాను, అన్ని కార్యక్రమాలు నా హయాంలో జరిగిపోయాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అవినాష్ రెడ్డి కూడా మొత్తం అనుమతులు మేము ఇచ్చామంటున్నాడు. గతంలో ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు భయపడి పారిపోయింది అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తా రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పలేకపోయాడు. జగన్ రెడ్డి వ్యవహార శైలిని స్టీల్ ప్రాజెక్ట్ని జిందాల్ స్టీల్ ప్లాంట్ని ఎట్లా చూస్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి జిందాల్ ఇవాళ శుభసూచకం. రాయలసీమ అభివృద్ధికి ఇది మైలురాయి. జిందాల్కి జేఎస్డబ్ల్యూ సిబ్బందికి అభినందనలు. ఆయన పెట్టిన ట్వీట్, దానికి జిందాల్ రీట్వీట్, ధన్యవాదాలను ఏదో పెట్టుకుంటారు జనరల్గా పారిశ్రామికవేత్తలు. ఇదే ట్వీటు జగన్మోహన్ రెడ్డి మిగతా పారిశ్రామికవేత్తలకు ఎందుకు చేయలేదు? అంటే సెలెక్టెడ్ ఇండస్ట్రియలిస్టులకు మాత్రమే జగన్ స్వాగతమా? ఆ ఒక్కడికే. అంటే ఈ ట్వీట్ ద్వారా ఇప్పుడు జిందాల్ నా మనిషి అని జగన్మోహన్ రెడ్డి జనానికి చెప్పాలనుకుంటున్నాడా? చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ 138,000 కోట్లతో అక్కడ విశాఖపట్నంలో దాని మీద కేసు లేపిస్తాడా? ఇప్పుడు జిందాల్ మీద కేసు లేపిడా? నేను దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు కదా సార్. ఇప్పుడు జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి కొంతమంది మనుషులు పోగు చేసుకుని వెళ్ళి శంకుస్థాపన ఎట్లా చేస్తారు, ఎట్లా పనులు ప్రారంభిస్తారు మేము చూస్తూ ఉంటే అడావుడు చేశాడు నిన్న. జగన్ రెడ్డి చెప్పుకుండా చేయడుగా ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క స్ప్లిట్ పర్సనాలిటీ వాళ్ళ చర్చ ఏది, అతను ఏంటి అసలు, అతని నైజం ఏంటి, అతని మనస్తత్వం ఏంటి? ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఎంతమంది పారిశ్రామికవేత్తలను బెదిరించి తరిమేశాడండి. ఇప్పుడు ఆ లులు కన్వెన్షన్ హాల్, మాల్ విశాఖపట్నంలో కట్టాలని చూస్తే బెదిరించి తరిమేశారు. ఆ భూములు లాక్కున్నారు విజయసాయి రెడ్డి ఆ రోజు, మొత్తం వాళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు అతను ఓపెన్ లెటర్ రాశాడు, ఆలీ మళ్ళా జీవితంలో అడుగుపెట్టను ఆంధ్రప్రదేశ్లో అని ఒక పారిశ్రామికవేత్త బహిరంగ లేఖ రాయడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే చూశాం. పారిశ్రామికవేత్త ఆయన ఏదో కాకినాడ సజ్జు, ఆయనకేదో పోర్టు, 3,600 కోట్లు షేర్లు మాకిస్తావా చస్తావా? ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఎదురుగా పాయింట్ బ్లాంక్ గనిపెట్టి బెదిరించి రాంచుకున్నారు. విక్రాంత్ రెడ్డి నీ తమ్ముడు కియా మోటార్స్ సీఈఓని బెదిరించి తరిమేయటం కాదు, 13 ఆక్సిలరీ ఇండస్ట్రీస్ ఇవాళ కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. అమర్ రాజా బ్యాటరీస్ మహబూబ్ నగర్లో పెట్టుకున్నారు ఎక్స్టెన్షన్, 10,000 కోట్లు కోల్పోయింది చిత్తూరు జిల్లా. అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు నీకు అనుకూలురైతే స్వాగతమా? నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన పెడితే ఓకేనా? అయోధ్య రామిరెడ్డి ఆయన పెడితే నువ్వు ట్వీట్ చేస్తావా, శుభసూచకం అంటావా, మైలురాయి అంటావా? అంటే వాళ్ళు పెడితే ఫ్రీ షేర్స్ ఇస్తారుగా. అంటే నీ ఎలక్టరల్ బాండ్స్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్టరల్ బాండ్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి అభినందనల శుభసూచకాల వాళ్ళని ఆహ్వానిస్తాడా ఆంధ్రప్రదేశ్కి? అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రజలపై పగబట్టాడా, ప్రాంతంపై పగబట్టాడా, ప్రతీకారం తీర్చుకుంటున్నాడా? రాష్ట్రమే పక్కట్టాడు, ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఇవాళ ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా ప్రవర్తించారన్నా? ఇప్పుడు మీరు చెప్పేది ఏది, కడప స్టీల్ ప్లాంట్ ఇవాళ కడప జిల్లా ప్రజల కళ. 20 ఏళ్ల క్రితం వీళ్ళ నాన్న శంకుస్థాపన చేశాడు బ్రహ్మణి స్టీల్స్కి. అక్కడ 2007 జూన్ 10న రాజశేఖర రెడ్డి శంకుస్థాపన. పక్కన గాలి జనార్దన్ రెడ్డి కుడివైపు, ఎడం వైపు కొడుకు జగన్మోహన్ రెడ్డి, పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో లేడు. 2007 అప్పటికింకా అతను పార్లమెంటుకి గెలవలేదు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి దాన్ని ఒక స్కామ్ చేశారు. అరే అనంతపురం లేకపోతే హీరేహాల్ మండలం కడప మొత్తం ఇనప ఖనిజం అండి దోచేశారు. అంటే పేరుకేమో ముసుగు,
ఏది బ్రహ్మణి స్టీల్స్ మొత్తం ఇనప ఖనిజం 12,000 కోట్ల రూపాయలు. ఎంత? 12,000 కోట్ల రూపాయల ఇనప ఖనిజం చైనాకి ఎక్స్పోర్ట్. అంటే ఖనిజ సంపద ఈ రాష్ట్రానిది, ప్రజలది. కానీ గాలి జనార్దన్ రెడ్డి అమ్ముకున్నాడు, జైలుకి వెళ్ళాడు. జైలు శిక్ష ఇప్పుడు అతనికి. ఇది 14 ఏళ్ల న్యాయ పోరాటం. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల శిక్ష పడింది. అది ఎవరికి పడాలి ఆ శిక్ష? జగన్ కూడా పడాలి, ఇద్దరు కలిపి పడాలి. అంటే తండ్రి కొడుకులు ఆ రోజు ఏంటి, ఒక మాఫియా, ఒక మైనింగ్ మాఫియా. ఇతను కూడా ఉన్నాడు అందులో, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, సజ్జల జనార్దన్ రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ బంధం ఆనాటిదే. పెద్దోడు జియాలజిస్టు, రాజారెడ్డి శిష్యుడు. అంటే ఏంటి, జియాలజీలో మన చుట్టాల్లో అతనికి ఉన్నంత ఖనిజ సంపద మీద, అక్కడ ఉన్నటువంటి ఆయన వనరుల మీద ఉన్న అవగాహన సజ్జల అన్న వాడుకుని, సజ్జల గాలి వైఎస్ బంధం మైనింగ్ మాఫియా, ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని అప్పుడు పుస్తకాలు వేశారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆ బ్రహ్మణి స్టీల్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చినందుకు, ఆ భూములు ఇచ్చినందుకు 10,000 ఎకరాలు, 14,000 ఎకరాలు వాటిని తాకట్టు పెట్టి 140 కోట్లు సాక్షి ఛానల్లో పెట్టుబడి పెట్టాడు. బ్యాంకులో లోన్ తీసుకుని సాక్షిలో పెట్టాడు. 140 కోట్లు సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో గాలి జనార్దన్ రెడ్డి డబ్బులు. సజ్జల రామకృష్ణారెడ్డి బ్రోకర్ అక్కడ. ఏది, సజ్జల దివాకర్ రెడ్డి రెండో అన్న, ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్ పేరుతో మధ్యవర్తులు. ఎవరికి? అటు గాలికి ఇటు వైఎస్కి మధ్య ఒక స్కామ్. అది 100 మంది చనిపోయారండి వాళ్ళ లారీల కింద నలిగిపోయి ఆ రోజు. అట్లాంటిది ఇప్పుడు ఆ రోజు ఏది, చంద్రబాబు 2018లో శంకుస్థాపన చేశారు స్టీల్ ప్లాంట్. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకో శంకుస్థాపన చేశాడు. అంటే తండ్రి కొడుకులు ఆ స్టీల్ ప్లాంట్ 3 శంకుస్థాపనలు చేశారు. సరే, 2019లో శంకుస్థాపన చేశాడు. మళ్ళీ 2023 ఎందుకు శంకుస్థాపన చేశాడండి? అంటే 5 కంపెనీలు. దీంట్లో ఏంటంటే ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ అన్నారు, తర్వాత ఏంటి ఎస్ఆర్ స్టీల్స్ అన్నారు, తర్వాత లిబర్టీ ప్లాంట్ పెడుతున్నాం అన్నారు, తర్వాత అసలు వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ అన్నారు, వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్. చివరికి జేఎస్డబ్ల్యూ తీసుకొచ్చాడు, జిందాల్ని తీసుకొచ్చి పోనీ చేసావా పని? ₹1 అక్కడ వర్కులు చేసావా? ఎన్నికలకు ముందు ఒక పెద్ద డ్రామా. ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు అనగా జేఎస్డబ్ల్యూతో అక్కడికి వచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాడు. అంటే అటు తండ్రి అయినా ఇటు కొడుకైనా ఇవాళ ఏంటి, దాన్ని ఒక స్కామ్గా ఉపయోగించుకున్నారు. షర్మిల తిట్టింది ఏమని, స్టీల్ ప్లాంట్ పెడతానన్నావన్నాయి, సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టావుంది. అదే సెటిల్మెంట్ ఏదో ఉంది కదా, ఒక లేడీ సినిమా హీరోయిన్. అంటే నీ కార్యాలయంలో నువ్వు సెటిల్మెంటు, ఆమెను పోయి కిడ్నాప్ చేసి తీసుకురావటం, 43 రోజులు ఆమెని చిత్రహింసలు పెట్టారు గెస్ట్ హౌస్లో. ఏ మ్యాటర్ సెటిల్మెంట్ చేయటం కోసం 3 IPSలు సస్పెండ్ అయ్యారండి. ఇదంతా కడప స్టీల్ ప్లాంటే. ఈ చరిత్ర అంతా దేని చుట్టూ తిరుగుతోంది ఇదంతా? పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే విశాల్ గున్ని, కాంతిరాణా టాటా సస్పెండ్ అయిన 3 దేనికి కారణం? సెటిల్మెంట్ కదా, జిందాల్ సెటిల్మెంటే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో రకంగా దీంట్లో మళ్ళా అవినాష్ రెడ్డితో మాట్లాడించడం. అవినాష్ రెడ్డి కడప ఎంపీ, పాపం ఆయనకేదో పాపం గుండె బేజారెత్తిపోతున్నట్టుంది. మొన్న ఏదో బొటాబొటి ఓట్లతో గట్టెక్కాను షర్మిల పుణ్యమా అని. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కనుక నిన్న ముఖ్యమంత్రి ఏమని చెప్పాడు చంద్రబాబు, అసలు ఇనాగ్రేషన్ డేట్ అనౌన్స్ చేశాడు. 2 ఏళ్ళు కేవలం ఆయన ఇచ్చిన టైము, 24 నెలలు. మళ్ళా 2028 జూలై 3 నేనే వస్తా, ప్రారంభోత్సవం చేస్తా అన్నాడు. జిందాల్ ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అవ్వటం కాదు, 50,000 కోట్ల పెట్టుబడులు పెడతానన్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, చంద్రబాబు బెదిరించాడు, జిందాల్ని తరిమేశాడు. చంద్రబాబు తరిమేస్తే జిందాల్ వచ్చి వాళ్ళ 50,000 కోట్లు పెడతాడా? ఇదొక్కటే కాదు, ఏది 16,000 కోట్లతో ఇవాళ స్టీల్ ప్లాంట్, 20,000 కోట్లతో ఇవాళ గ్రీన్ ఎనర్జీ హబ్, జేఎస్డబ్ల్యూ గ్రీన్ ఎనర్జీ హబ్ వస్తుంది 20,000 కోట్లతో. ఈ 2 కాదు, అటు తిరుపతిలో ఏరోస్పేస్ హబ్గా, ఇది జిందాల్ గ్రూపే. ఇటు కర్నూలులో డ్రోన్ సిటీగా, విజయనగరంలో నక్కపల్లి, ఇప్పుడు విజయనగరంలో అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్, నిన్నే వర్చువల్గా దానికి కూడా శంకుస్థాపన. విజయనగరంలో వర్చువల్ శంకుస్థాపన చేశారు. అక్కడ అనిత, భరత్ వాళ్ళందరూ అక్కడ విజయనగరం వెళ్ళారు. వీళ్ళు ఇక్కడ కడప నుంచి ముఖ్యమంత్రి, జిందాల్ ఇక్కడి నుంచే నీకు వర్చువల్గా ఇనాగరేషన్ ఫౌండేషన్ వేశారు. 43,000 మందికి ఉపాధి అక్కడ విజయనగరం.
అంటే ఇప్పుడు ఏదేదో గుడి కట్టిమన్నాడు, అమ్మవారి గుడి, కన్నికా పరమేశ్వరి గుడి, అది కూడా కట్టించే బాధ్యత నీదే జిందాలంటే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే బెదిరించాడా చంద్రబాబు? అంటే పారిశ్రామికవేత్తలు ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఏమని ప్రకటించాడు జిందాల్? ఒక విజనరీ లీడర్ చంద్రబాబు. ఆయన హయాంలో పారిశ్రామికవేత్తగా ఆయనతో కలిసి పనిచేయటం నాకు గొప్ప అవకాశం అన్నాడు. ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి 20% ఫ్రీ షేర్స్ ఇమ్మంటే ఆ గోల పడలేక, ఆ టార్చర్ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారని వదిలిపెట్టి, వాళ్ళు వెళ్ళిపోయారని ఉద్దేశంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో ఆరోపణలు చేపించి కేసులు కట్టి అలవాటు చేశాడు, బ్లాక్మెయిల్ చేద్దామని. ఏతో పార్లా మళ్ళీ వాళ్ళు సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ అంటే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏది క్రెడిట్ చోరీ? నీ క్రెడిట్ ఎవరన్నా చోరీ చేయగలరా? కిడ్నాపులు కదా నీ క్రెడిట్, కస్టోడియల్ టార్చర్ కదా నీ క్రెడిట్. నీ క్రెడిట్ ఏంటో, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటో ఎవరు చెప్పాలి? కాదంబరి జత్వాని చెప్పాలి, రఘురామకృష్ణరాజు చెప్పాలి, డాక్టర్ సుధాకర్ కుటుంబం చెప్పాలి, అబ్దుల్ సలాం కుటుంబం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటో సజీవ దహనానికి గురయ్యారే బిడ్డ అమర్నాథ్ గౌడ్ కుటుంబం చెప్పాలి. వీళ్ళందరికంటే నలసూర్యుడు బాగా చెప్తాడండి, సూర్యుడితో బాగా చెప్తాడు ఈ చరిత్ర. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక దిష్టి బొమ్మగా మారాడండి. ఏది ఇవాళ పెట్టుబడులు వెల్లువ 12 లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యాయి అంట ఇన్వెస్ట్మెంట్స్. 12 లక్షల కోట్లు గ్రౌండ్ అయితే 5 లక్షల కోట్లు రాయలసీమలో అంట. ఒట్టి రాయలసీమలో ఇవాళ ఈ 2 ఏళ్లలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఎవరు సీమ ద్రోహి, ఎవరు కడప ద్రోహి? పులివెందుల, కడప, సీమ రాష్ట్ర ద్రోహి జగన్ రెడ్డి అని స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ తండ్రి కొడుకులు ఇవాళ ద్రోహులుగా. అటు రాజశేఖర్ రెడ్డి అయినా ఆయన చనిపోయాడు అని మనమేం విమర్శించకూడదు. ఆ రోజు తండ్రి, ఇవాళ కొడుకు ఈ రాష్ట్రానికి దిష్టి బొమ్మల్లాగా, ఈ రాష్ట్రానికి ద్రోహులుగా ఇవాళ ప్రజల్లో చర్చ. రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.